రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేట్ ఈసీ. ఇక 5749 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది. మొత్తం 565 ఎంపీపీలు, జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది. ఇక 12773 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామంది స్టేట్ ఈసీ. మొత్తం 112,288 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంది. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. ఇక అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. ఈ 2 దశలకు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ 11న ఉండనుంది. ఇక అక్టోబర్ 31న మొదటి విడత పంచాయతీ, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలు, నవంబర్ 8న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగను. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేట్ ఈసీ. ఇక 5749 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది. మొత్తం 565 ఎంపీపీలు, జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది. ఇక 12773 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామంది స్టేట్ ఈసీ. మొత్తం 112,288 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంది ఈసీ. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. ఈ 2 దశలకు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ 11న ఉండనుంది. ఇక అక్టోబర్ 31న మొదటి విడత పంచాయతీ, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలు, నవంబర్ 8న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఐదు విడతల్లో స్థానికల ఎన్నికలకు షెడ్యూల్. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్. పంచాయతీ కార్యదర్శులకు 104 కోట్లు రిలీజ్. సీఎం, డిప్యూటీ సీఎంలకు సీతక్క ధన్యవాదాలు. ఇవాల్టి నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ. కాసేపట్లో స్పీకర్ ముందుకు ప్రకాష్ గౌడ్. సిద్దిపేట జిల్లాలో ఆస్తి తగాదాలతో సైనికుడి ఆత్మహత్యాయత్నం. కుటుంబ సభ్యులు అన్యాయం చేస్తున్నారని సూసైడ్ నోట్. ఎక్కడికి పారిపోలేదన్న నేపాల్ మాజీ ప్రధాని ఓలీ. ప్రస్తుత ప్రభుత్వం భద్రత తొలగిస్తుందని ఫైర్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేట్ ఈసీ. ఇక 5749 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది. మొత్తం 565 ఎంపీపీలు, జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది. ఇక 12773 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామంది స్టేట్ ఈసీ. మొత్తం 112,288 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంది ఈసీ. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. ఇక అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. ఈ 2 దశల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ 11న ఉండనుంది. ఇక అక్టోబర్ 31న మొదటి విడత పంచాయతీ, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలు, నవంబర్ 8న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377 గాను నిర్ణయించడం జరిగింది. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా
ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. గురువారం ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం. రైట్, ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సత్యం లైవ్లో అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు కాబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ రోజు నుంచి నవంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగానే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులు కూడా చెబుతూ వస్తుంది. పార్టీల గుర్తుతో నిర్వహించే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ నెల అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 23, 27 2 తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. ఇక పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాంట్లో పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుంది. తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా నిర్వహిస్తుంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 4వ తేదీన విడుదలవుతాయి. కాబట్టి మొత్తం రాష్ట్రంలో దాదాపు 37 రోజులు ఎన్నికల కోడ్ నిర్వహిస్తుంది. నెల 7 రోజులు ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉండబోతుంది. దాదాపు సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు దాదాపు 3 నెలలుగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 42% అమలు చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టం తెచ్చింది. చట్టం రాష్ట్రపతిగా పెండింగ్ ఉండడంతో ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చింది. దీనిపై రెడ్డి జాగృతి ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో అక్టోబర్ 8వ తేదీన మరోసారి వాయిదా ఉంది. కాబట్టి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇవ్వాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి రిప్లై అవుతుంది? అక్టోబర్ 8వ తేదీన ఆ రోజు హైకోర్టులో విచారణ తర్వాత అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అది అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ చెప్పింది. కాబట్టి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే చెప్పొచ్చు. కానీ
అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు ఏం చెప్పబోతుంది, ఆ రోజు ఎలాంటి తీర్పు రాబోతుంది, ఆ రోజు హైకోర్టు ఒకవేళ మరోసారి వాయిదా వేస్తే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేస్తూ అన్ని పంచాయతీలు ఎంపీటీసీలు 42% బీసీలకు సీట్లు కూడా కేటాయించింది. కాబట్టి ఈ నెల వచ్చే నెల ఎన్నికల ప్రక్రియ అంటే ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అక్టోబర్ 9 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇక బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి రంగంలో ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఆ ఎన్నికలు జరిగే తేదీ నాటికి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, 8వ తేదీన తీర్పు తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఏం జరగబోతున్న మాత్రం ఉత్కంఠ ఉందని చెప్పచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా 42% రిజర్వేషన్ను అమలు చేస్తూనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. దానికి సంబంధించి షెడ్యూల్ వచ్చింది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ఏర్పాట్ల కోసం ఇప్పటికే దాదాపు 1.5 కాలంగా కూడా తెలంగాణలో పంచాయతీల సమయం గడువు అయిపోయింది. ఎన్నికలు నిర్వహించాలని కూడా అన్ని పార్టీలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కేవలం బీసీ రిజర్వేషన్లు, బీసీ కోటా పెంచి రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అన్ని ప్రయత్నాలు చేసి ఫైనల్గా జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ని అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లకు సైతం కూడా అన్ని రిజర్వేషన్లకు సంబంధించిన కోటా కూడా ప్రకటన చేసింది. కాబట్టి ఇక ఈ వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చాము, తాము ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని చెప్పి, కానీ హైకోర్టులో ఉన్న ఈ కేసు ఏమవుతుంది, అక్టోబర్ 8కి వాయిదా పడింది. కాబట్టి ఆ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుంది, 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. 5 దఫాలుగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికలు 2 దఫాలు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు 3 దఫాలుగా జరుగుతున్నాయి, 3 విడతలుగా జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానాన్ని హైకోర్టుకి ఇవ్వబోతుంది, ఆ రోజు కోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుందనే అంశం మాత్రం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో మొత్తం అన్ని పంచాయతీల్లో కూడా ఎన్నికల హడావిడి ప్రారంభమైందని చెప్పొచ్చు. పండగ తర్వాత పూర్తిగా ఎన్నికల మూడులోకి అన్ని పంచాయతీలు, అన్ని ఎంపీటీసీ స్థానాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే విపక్షాలకు సంబంధించి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని పదే చెప్తూ వస్తుంది. బీజేపీ తాము ఎక్కడ రిజర్వేషన్ అడ్డుకోమని చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్తుంది. కానీ రెడ్డి జాగృతి అనే ఒక సంస్థ కోర్టుకెళ్ళింది. బీసీలకు 42% ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారనే అంశాన్ని కూడా కోర్టులో సవాల్ చేసింది. దాని మీద కోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 8వ తేదీన వాయిదా పడింది. కాబట్టి ఆ రోజు ఏం జరగబోతుంది, ఆ రోజు వచ్చే తీర్పు తర్వాత నోటిఫికేషన్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పచ్చు. రైట్ సత్యం, థ్యాంక్ యూ.